వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సరిత బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలని సూచన భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు వంకలు నిత్యావసరాల కోసం ఇబ్బంది పడుతున్న ప్రజలు కిషన్ రెడ్డితో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి భేటీ పర్యాటక అభివృద్ధిపై కేంద్ర మంత్రికి ప్రతిపాదనలు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం వేడుక పుష్పాల అలంకరణతో విజిలిన ఆభరణ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కడప జిల్లా రాజంపేట రాయచోటి నియోజకవర్గాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొర్లుతున్నాయి 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికుల రాకపోకలు నిలిచిపోయాయి రాయచోటిలో సభికుల వంక పొంగిపొర్లటంతో ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు ప్రజలు వాగు దాటకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్లో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు సిడిపిఓ సుధారాణి ఆదేశాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని భీమ్గల్ సూపర్వైజర్ ఆర్ రమాదేవి జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ ఝాన్సీ తెలిపారు చెంగల్ హైస్కూల్లో బాలబాలికలకు చట్టాల గురించి వివరించారు బాలికలు అన్ని రంగాల్లో ముందుగా సాగాలని ధైర్యంగా ఉండాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి హెచ్ఎం పెట్ ప్రేమలత అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు రోజు యోగా చేస్తారా ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తారా రోజు స్ప్రౌట్స్ తినాలా స్ప్రౌట్స్ అంటే పెసర్లు ఇట్లా ఉంటాయి కదా మొలకెత్తిన విత్తనాలు అవి తినాలా బెల్లం ముద్ద తినాలా కురుకురేలు చాక్లెట్ మీద అనారోగ్య పాలవుతాం మనం కాబట్టి మీరు తింటారా ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ అవి తిన గొట్టితోటి మీరు పరిగెత్తండి మీరు అన్ని ఆటల్లో కానీ పాటల్లో కానీ చదువులో ముందుండాలా కానీ ఏమంటారు మోసంతో మీరు గెలవాలని ఎప్పుడు ప్రయత్నించారు చెప్పినటువంటి విషయాలు మేము కూడా యాక్సెప్ట్ చేస్తూ ఐసిడిఎస్ కాబట్టి ఐసిడిఎస్ మేడం గారికి కూడా మేము కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభను మేము ముగిస్తున్నామని మేము చెప్తాం కానీ గర్ల్స్ తరఫున కానీ సెకండ్ ప్రైజ్ ఉంటాం ఏంటంటే ఓన్లీ జవహర్లాల్ నెహ్రూ. నా పేరు రమాదేవి భీమ్గల్ మండలం సూపర్వైజర్గా పనిచేస్తున్నాను మా డిడబ్ల్యూ మేడం గారు ఝాన్సీ మేడం అలాగే మా సిడిపిఓ సుధారాణి మేడం ఆదేశానుసారము ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ప్రతిరోజు మన 7th నుంచి ప్రతిరోజు కూడా ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఒక్కొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాము డే వైజ్ యాక్టివిటీ చేస్తున్నాము ఈరోజు చెంగల్ గ్రామానికి హై స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ ప్రజాప్రతినిధుల సహకారము స్కూల్ యాజమాన్యము స్కూల్ హెచ్ఎం సార్ మేడం అందరి సహకారంతో బాలల హక్కుల గురించి రక్షించబడే హక్కు జీవించే హక్కు పాల్గొనే హక్కు అభివృద్ధి చెందే హక్కు ఈ 4 రకాల హక్కుల గురించి తెలియజేయడం జరిగింది నెక్స్ట్ బాల్య వివాహాలు జరగడం చేసుకోవడం వల్ల జరిగే అనర్థాల గురించి చెప్పడం జరిగింది అలాగే పిల్లలు పోషకాహార లోపం వల్ల జరిగే అనర్థాల గురించి కూడా చెప్పడం జరిగింది బాలల హక్కులతో పాటు వాళ్ళు మంచి భారత పౌరులుగా తయారు కావాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు ఏ విధంగా పెంపొందించుకోవాలో ఒక పరిపూర్ణమైనటువంటి పౌరులుగా ఏ విధంగా తయారు కావాలో చెప్పడం. తుఫాను వల్ల అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది వ్యాపారులు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి చిత్రావతి నది తీరానికి వరద నీరు పోటెత్తడంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు నానా యాతన పడ్డారు
ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యాటకాభివృద్ధిపై కేంద్ర మంత్రికి ప్రతిపాదనలు సమర్పించారు. సోమశిల ప్రాజెక్టు పరిసరాలు సహా అనంతసాగరం, సంగం మండలాల్లో పర్యాటక ప్రదేశాలుగా మార్చే అవకాశం గల ప్రాంతాల ప్రాముఖ్యతలను వివరించారు. సోమశిల ప్రాజెక్టు సమీపంలో పురాతన కట్టడాలున్నాయని, ప్రాచీన చరిత్ర కలిగిన ప్రాంతంగా దీనిని తీర్చిదిద్దాలని వినతి పత్రం ఇచ్చారు. నెల్లూరు జిల్లా పరిధిలోని పర్యాటక ప్రదేశాలపై కేంద్ర మంత్రి మేకపాటిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాది నోడల్ మినిస్ట్రీ అన్ని డిపార్ట్మెంట్స్ స్టేట్ గవర్నమెంట్స్ కోఆర్డినేట్ చేయాల్సిన బయట నేను ఇద్దరు చేశాను. స్మృతి రాణిని పెట్రోలియం మినిస్టర్ ఇద్దరు చేశాను. మా డిపార్ట్మెంట్ అంటే మంది కొంచెం అంటే మంది హిస్టారికలీ మా నియోజకవర్గం ఆత్మకూరు అక్కడ మనకి 2 మేజర్ అంటే టూరిజం ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అక్కడ వచ్చి సోమశిల ప్రాజెక్టు ప్లస్ అక్కడ ఇది మన సోమ టెంపుల్ ఉంటుంది. దానికి కొంచెం మీ సహకారం బాగా అవసరం. ప్లస్ అనంత సాగర్ ట్యాంక్ కొంచెం రిప్రజెంటేషన్ సర్క్యూట్లో ఉన్నాయి. అనంత సర్క్యూట్ సర్క్యూట్లో ఆల్రెడీ అంటే అది వచ్చి మన అది సోమశిల ప్రాజెక్ట్ అంటే బ్యాక్ వాటర్స్ ప్రాజెక్ట్ అని కదా బాగా మన పాత పనులాగా ఉంటుంది. అంత అది టూరిజం సెక్టర్ చేస్తామని చెప్పి కొంచెం ఇది వచ్చి ఆ టూరిజం ఇంకోటి ఫ్యాక్టరీ. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ధర్నాలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా మొవ్వ మండలం నిడమోలులో గంజాయి విక్రయిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కూచిపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు వచ్చిన సమాచారంతో గంజాయి విక్రయిస్తున్న మహమ్మద్ రఫీ అతని కుటుంబ సభ్యులను అరెస్టు చేశామని డీఎస్పీ మహబూబ్ బాషా చెప్పారు. వారి నుండి 2 కేజీల గంజాయి, 1100 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన పోలీస్ సిబ్బందికి డీఎస్పీ రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్, ఎస్ఐ వాసా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మీకు అడ్డొచ్చానా చెప్పు డాక్టర్ కనుక సీజ్ చేసేటప్పుడు ఎవరైనా సరే ఒక డెసిడెడ్ వెళ్తే అక్కడ పోలీస్ కాకుండా పోవాలి. ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళు మార్పులు చేసి అంతా ఉంటారు. కుప్పం నియోజకవర్గం చంద్రనగడ్డ అని మున్సిపల్ ఎన్నికలలో వైసీపీకి భంగపాటు తప్పదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలను ఓటు ద్వారానే కుప్పం ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుకే సాధ్యమని లోకేష్ చెప్పారు. వైసీపీ దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొంటున్న టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని ఆయన చెప్పారు. ఫోరెన్సిక్ వెళ్తే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని గత 7 సార్లుగా ఆశీర్వదించారు, దీవించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గాన్ని ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి కూడా చేశారు. ఇప్పుడు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళు కుప్పంకి ఏం చేశారో వచ్చి చెప్పమనండి. ఆయన పెట్టిన తాగునీటి పథకానికి రంగులు మార్చుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు బొమ్మలు పెట్టారు, జగన్ రెడ్డి ఫోటోలు పెట్టారు, కానీ ధరలు పెంచేశారు. చాలా యూనిట్లు ఇప్పుడు పనిచేయకుండా పక్కన పడేసే పరిస్థితి వచ్చింది. గత 2.5 సంవత్సరాల కుప్పం నియోజకవర్గాలు ఏం చేశారో చెప్పండి. ఊకే తిరిగి ప్రజల్ని భయపడిచ్చి ఏదో మా కార్యకర్తలు బెదిరిస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు అనుకుంటా. నిజంగానే నాకు ఆశ్చర్యం ఉంది. పెద్దిరెడ్డి ఒక పొంగునూరుకి మంత్రి, అక్కడ అరాచకాలు చేస్తాడు ఆయన. కనీసం అక్కడున్న పాలు పోసే రైతులకి సరైన ధర ఇవ్వలేని వ్యక్తి ఆయన. ఆయన వచ్చి మాకు నీతులు చెప్తాడు, మేము వినాలి. అక్కడ ఆయన చుట్టూ వాళ్ళు ఎవడో ఒకటి ఎర్రచందనం దొబ్బేవాడు, ఇంకోడు మద్యం దొబ్బేవాడు, ఇంకోడు క్వారీలు చేసుకునేవాడు, అడ్డగోలుగా గ్రెనేట్ దొబ్బేవాడు, చుట్టుపక్కల రౌడీలు, రౌడీ షీటర్లు, వాళ్ళని పెట్టి తీసుకొచ్చి ఇక్కడ రుబాబు చేసే ప్రయత్నిస్తున్నాడు. అయ్యా కుప్పము చంద్రబాబు నాయుడు గారు అడ్డా. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు వేలాది మందిని చూసినాం మేము. అడేం మిగలాడు ఇక్కడ. ఇప్పుడు ఆయన తిరుగుతున్నాడు విచ్చలవిడిగా, రౌడీలు పెట్టుకుని తిరుగుతున్నాడు. కాకి యూనిఫామ్ కట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారండి?
ఏం చేస్తున్నారు? ఎందుకు వాళ్ళని అడ్డుకోట్లా? అందుకే చెప్తున్నా, డీజీ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి వరకు వైకాపా కండవ కప్పుకుని తిరిగితే మేలు, ఇంకే మాపైన పడే బదులు. కోర్టు ఇంత తిట్టిందండి, ఇన్ని అక్షంతలు వేసింది, అయినా కొంతమంది పోలీసు సోదరులకి అమలు అవుతుంది. రాజారెడ్డి రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రం అమలవుతుంది. ప్రధానంగా మీరు చూస్తే గతంలో ప్రతిపక్ష నాయకులపైన దాడి చేశారు, తర్వాత మా కార్యకర్తలపైన దాడి చేశారు, అడ్డగోలుగా మా అందరిపైన కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేస్తామన్న అనంతపురంలో SSBN కాలేజీలో జరిగింది. ఈ రోజు రైతులపైన దాడి చేశారు, లాఠీ చార్జ్ చేశారు. రేపు ఇదే జగన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన లాఠీ చార్జ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అయా జగన్ రెడ్డి, మీ అమలు చేసిన రాజారెడ్డి రాజ్యాంగం ఇంకా ఎన్నాళ్ళు ఉండదు. పోలీసుల్ని మీరు అడ్డంగా పెట్టుకుని కాకీల్ని వాడి ప్రజలు ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటాన్ని అంచివేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. అది ఫలించదు. ప్రజా ఉద్యమం రాబోతుంది. దాంట్లో ఈ గాలిగాడు జగన్ కొట్టుకుపోయే పరిస్థితి వస్తుందని వాళ్ళని హెచ్చరిక జారీ చేస్తున్నాను. కొంతమంది మంత్రులు కూడా మాట్లాడారు. నేను విద్యార్థుల తరఫున పోరాడుతున్నాను. ఏదైతే ఎయిడెడ్ వ్యవస్థ 1854లో వచ్చిన ఎయిడెడ్ వ్యవస్థని కొనసాగించి దక్షిణ కాశీగా పేరుగాంచిన పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా రకరకాల పుష్పాలతో ఆలయమంతా అలంకరించారు. గురుదక్షిణామూర్తి వద్ద శివలింగ ఆకారంలో ఏర్పాటు చేసిన కార్తీక దీపాలను రాజ్యసభ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ ప్రశాంత్ రెడ్డి వెలిగించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, ఎమ్మెల్యే కుమార్తె పవిత్రారెడ్డి పాల్గొన్నారు. ఇలా ఉన్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు కోర్టు ఆదేశాలని లెక్క చేయకుండా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా 48 గంటల పాటు పోలీసులు గృహ నిర్బంధం చేశారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం చట్ట వ్యతిరేకమని, దీనిపై ఎస్పీ, డీఎస్పీ సమాధానం చెప్పాలని అన్నారు. పోలీసులు జగన్ చెప్పినట్టు కాకుండా కోర్టు చెప్పినట్టు నడుచుకోవాలని హితవు పలికారు. అసలు మీరు ఇక్కడ మమ్మల్ని ఏ బేస్ లో ఇక్కడ నిలుపుదల చేశారు? ఏ రైట్ మీద మమ్మల్ని మీరు చెప్పండి మాకు. నాకు ఫండమెంటల్ రైట్ ఉంది ఎమ్మెల్యేగా నేను బయటకు వెళ్ళడానికి. మీరు ఇప్పుడు ఏ బేస్ మీద నన్ను నిలుపుదల చేశారు చెప్పండి. దాన్ని చెప్పండి. ఏ నోటీస్ నన్ను కలుపుతారు? మా ఇంట్లో నుంచి మేము బయట ఎక్కడికైనా పోవచ్చు. మేము కూలి చేసినామా? మర్డర్ చేసినామా? కూలి మర్డర్ చేసినంత కుప్పంలో ఉన్నారు. అలా కాదండి, కోర్టు ఆర్డర్ కాదు. అసలు
అలా కాదు మీరు నేను చెప్పింది అర్థమవుతుందా? మేము చెప్పింది మీకు అర్థమవుతుందా? ఏ బేస్ మీద ఇక్కడ నిలబెట్టారు మమ్మల్ని చెప్పండి. మీరు కోర్టు ఆర్డర్ పక్కన పెట్టండి. నాకు 151 నేను 130కి ఇచ్చారు. నాకు 24 hours 151 ఉంటుంది. ఆల్రెడీ 24 hours అయిపోయింది. 151 కూడా పోయింది. ఇప్పుడు ఏ ఆర్డర్ కూడా నన్ను ఆపడానికి ఏ నోటీస్ కూడా లేదు సార్. లేదు. మీరు చదువుకోండి 151 లేదు. 10వ తారీఖు మీరు అబద్దాలు చెప్తే కంటెంట్ ఆఫ్ ది కోర్టు. ఆల్రెడీ మీ ఎస్పీ డిఎస్పీ కూడా కోర్టు మెట్లు ఎక్కుతూ ఉన్నారు. నన్ను ఏ రోజు నిన్న మార్నింగ్ లేదు మీరు క్లియర్ ఇవ్వడం జరిగింది. 151 కుప్పంలో కట్టారు, అది క్లోజ్ అయిపోయింది. మీరు ఏదైతే గత 45 గంటలుగా కుప్పం మున్సిపాలిటీలో ప్రచారం చేయకుండా అక్రమంగా ఏదైతే పోలీసులు గృహ నిర్బంధం ఏదైతే చేశారో దానిపై ఈరోజు చాలా క్లియర్ గా హైకోర్టు ఏదైతే ప్రజాప్రతినిధులైనటువంటి మమ్మల్ని నిర్బంధించడం అక్రమం అని చెప్పి భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 and 19 ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్బంధించడానికి అవకాశం లేదు, ఇది ఇల్లీగల్ అని చెప్పి చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి ఎస్పీ అండ్ డిఎస్పీ స్వయంగా కోర్టుకు హాజరవ్వమని కోర్టు ఉత్తర్వులు చాలా క్లియర్ గా ఇచ్చినటువంటి స్థితిలో కూడా మరి ఇప్పటికీ కూడా కోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘిస్తూ మరి ఈరోజు మమ్మల్ని ఇంటి నుండి ఈ యొక్క నిర్బంధం నుండి బయటికి పంపకపోవడం అనేది చాలా చాలా దారుణం. ఇవాళ కంటెంట్ ఆఫ్ ది కోర్టుగా మరి ఇవాళ దీన్ని పరిగణించవలసి వస్తుందని చెప్పి కూడా పోలీసు అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఇప్పుడు మేము సీఏ గారికి చూపించాం ఈ కోర్టు ఆర్డర్, డీఎస్పీ గారు అని చెప్పాలి మాకని చెప్పారు. మళ్ళీ డీఎస్పీ గారిని పిలిచి డీఎస్పీ గారికి చూపించాం ఈ కోర్టు ఆర్డర్. డీఎస్పీ గారు మళ్ళీ ఎస్పీ గారికి చెప్పాలని అన్నారు. మళ్ళీ ఎస్పీ గారికి నేను ఈ యొక్క కోర్టు ఆర్డర్స్ అన్ని కూడా ఆయనకి వాట్సాప్ లో పెట్టాం. వాట్సాప్ లో పెట్టి నేను ఫోన్ చేశాం, లిఫ్ట్ చేయలా. మళ్ళీ దాని మీద నా ప్లీజ్ లిఫ్ట్ మై కాల్ అని చెప్పి మళ్ళీ మెసేజ్ పెట్టా. మళ్ళీ ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఎస్పీ గారికి పెట్టాం. మరి డీఎస్పీ గారు ఎస్పీ గారు చెప్పాలని అంటారు. అంటే ఇంత డిలే చేస్తూ ఉన్నారనంటే ఎస్పీ గారికి డీజీపీ చెప్పాలి, డీజీపీకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అయ్యా ఎస్పీ గారు, అయ్యా డీఎస్పీ గారు, అయ్యా సీఐ గారు, మీరు చెప్పవలసింది చేయవలసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఏదైతే హైకోర్టు హానరబుల్ హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వెనక జరగండి, కొంచెం వెనక జరగండి. జై తెలంగాణ, జై గోపన్న, జై గోపన్న, జై గోపన్న. సార్ చెప్పిన ఇంకా జరుగుతా ఉండు కొడతా ఉండు. జస్ట్ కొంచెం సైడ్ కొంచెం జరుగుండి. తెలంగాణ, జై తెలంగాణ, జై గోపన్న, జై గోపన్న. కొనాలంటే కేంద్రం మరి కొనాలి. అంబర్పేట్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబర్పేట్ చే నెంబర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ నాయకులు ధర్నాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేయడం సమంజసం కాదని సుధాకర్ రెడ్డి అన్నారు.
కేంద్రం పంజాబ్లో వరి ధాన్యం కొనుగోలు చేస్తుంది కానీ తెలంగాణలో కొనుగోలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్టుకొని కేసీఆర్ గారు అనడం అంటే నిజంగా హాస్యాస్పదం. నిజంగా నీకు రైతుల మీద సానుభూతి ఉంటే రండి, మాయంబడండి, అది ప్రొక్యూర్మెంట్ కోసం పాటుపడండి, ప్లస్ ఎంఎస్పీ కోసం మినిమం మీ ప్రభుత్వమే ఉంది కదా, మినిమం ఎంఎస్పీ ప్రైస్ ఉండాలని చెప్పి మీ చట్టాలలో తీసుకురండి. మేము చట్టం వ్యతిరేకిస్తలేము, మీ చట్టం చేసుకున్నారు, మీ ప్రభుత్వం ఉంది, చట్టం తీసుకురండి. కానీ దాంట్లో అన్ని సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత మీ గవర్నమెంట్ కూడా ఉంది. చట్టం తెచ్చినప్పుడు మినిమం సేల్ ప్రైస్ అనేది ఏదైతే హక్కు ఉందో, రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. దానికోసం మీరు కూడా ముందు రండి. అదేం తీసుకురాకుండా ఖాళీ అడ్డగోలుగా మాటలు మాట్లాడుతుంటే ఇన్ని రోజులు చూసి భరించడం ఇక మేము భరించము. మేము ఇంతకుముందు సెపరేట్ తెలంగాణ కోసము రాటు తెల్లిన మేము ఉద్యమకారులం. అసలు మేము రోడ్డు మీదకి వస్తే మేము ఏమవుతుందో ఇప్పటి నుంచి చూపిస్తామని తెలియజేస్తాను. జై తెలంగాణ. ఇన్ని రోజు శాంతియుతంగా మేము ఏదో పార్లమెంట్లో కొట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా స్పందన వస్తుందని ఆశించాము. ఎప్పుడైతే ఆశించామో మాకు అలవాటైంది ఉడుకు రక్తం, అది ఏదుందో రోడ్ పైకి వచ్చేసి చూపిస్తాము. సెంట్రల్ ఏదో కేసీఆర్ గారు చెప్పినారో ఢిల్లీలో కూర్చొని కూడా మేము ధర్నా చేస్తాం. కానీ ఒక ఫార్మర్కి, ఒక రైతుకు న్యాయం చేసేంత వరకు మాత్రం మేము పోరాడుతూనే ఉంటామని. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం, బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలని సూచన. భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు, నిత్యావసరాల కోసం ఇబ్బంది పడుతున్న ప్రజలు. కిషన్ రెడ్డితో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి భేటీ, పర్యాటక అభివృద్ధిపై కేంద్ర మంత్రికి ప్రతిపాదనలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం వేడుక, పుష్పాలంకరణలో విరజిల్లిన ఆవరణ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.